బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దూసుకుపోతూ ఉంది. అదే టైంలో సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి, రామ్ చరణ్ సినిమా కోసం పడ్డ కష్టానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ సినిమాలో హీరోయిన్ ట్రాక్ పైన యునానిమస్ లెవెల్లో నెగిటివ్ ట్రాక్ అయితే స్ప్రెడ్ అయింది. అసలు హీరోయిన్ ట్రాక్ ను ఇంత లో ఎలా చూపించారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ ను సినిమా పైన వేస్తూ ఉన్నారు. దాంతో ఓ రేంజ్ లో ట్రోల్స్ కూడా డైరెక్టర్ బుచ్చిబాబు పై కూడా పడ్డాయి. ఇంత లో ఎలా తీసావంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండగా మొదట్లో ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన ట్రాక్ ఇదంటూ మ్యాటర్ ను కవర్ చేసుకునే ప్రయత్నం చేసిన బుచ్చిబాబుకు ట్రోల్స్ అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో ఇక చేసేదేమీ లేక చేసిన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆడియన్స్ సినిమాపై ఇచ్చిన క్రిటిసిజం ను నేను స్వీకరిస్తున్నానని, అప్కమింగ్ మూవీస్ లో హీరోయిన్ ట్రాక్స్ ను మరింత బాగా పెట్టడానికి ప్రయత్నిస్తానని, ఇక పెద్ద సినిమాలో ఆడియన్స్ ఇబ్బంది అనిపించేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిసైడ్ అయినట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఎడిటెడ్ వర్షన్ కుదిరితే వీకెండ్ లోపు లేదా ట్యూస్డే టైం కి థియేటర్స్ అన్నింటిలో ప్లే అవుతుందని సమాచారం. కానీ ఇదే ఎడిటింగ్ టైంలో చూసుకుని హీరోయిన్ ట్రాక్ ను మరింతగా తగ్గించి ఉంటే సినిమా ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ కన్నా మరింత యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఉండేది. అదే టైంలో చాలా వరకు క్రిటిసిజం కూడా తగ్గేది. ఒక పక్క రామ్ చరణ్ పై ఎంతగా నటన విషయంలో, సినిమా కోసం పడ్డ కష్టం విషయంలో అప్లాస్ వినిపిస్తూ ఉన్నా ఇలాంటి ట్రోల్స్ వలన ఆ ఇంపాక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితులు వచ్చాయి. కానీ ఇప్పుడు మేకర్స్ వీటన్నింటినీ తొలగిస్తామని చెబుతూ ఉండటంతో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం, ఓవరాల్ గా సినిమా కోసం థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో సినిమాకు మంచి రెస్పాన్స్ సొంతమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.